హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 72. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్. కళ్యాణ్ ఎంక్వైరీలో అబ్బాయి చాలా మంచోడు అని తెలియడంతో నెక్స్ట్ డే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ రోజు సాయంత్రం కుందన్ రావాల్సి ఉంది. ఆ విషయం కళ్యాణ్కి చెప్పి కారు ఎయిర్పోర్ట్కి పంపించడానికి కన్విన్స్ చేసింది కావ్య. మొత్తానికి పెళ్లి వాళ్ళు రావడం, అతను కూడా అందరికీ నచ్చడం అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోయాయి. మరో 2 రోజుల్లో నిశ్చితార్థం చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో ఇంట్లో వాళ్ళందరికీ చెప్పలేని సంతోషం. అనుకి కూడా అబ్బాయి బాగా నచ్చాడు. దాంతో అందరూ డబుల్ హ్యాపీ. ఇక ఆ రోజే సాయంత్రం కుందన్ రావడంతో సాహితి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కుందన్ కూడా పాజిటివ్ గా బిహేవ్ చేస్తాడు సాహితితో. నారాయణ ఇంటికి రాకపోవడంతో శారదమ్మ కాల్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే విషయం కావ్యకి చెప్తుంది. దాంతో ఆ విషయం తెలిసి పోనీలే ఇది ఒకందుకు మంచిదే, ఆయన 4 రోజులు రాకపోతే ఈలోపు సాహితీ కుందన్ కాంప్రమైజ్ చేసేసి కోల్కతాకి పంపించవచ్చు అని ఊపిరి తీసుకుంటుంది కావ్య. గదిలోకి వెళ్ళిన కావ్య అను విషయంలో చాలా హ్యాపీగా ఉండడంతో కళ్యాణ్ అను గురించి, అనుకి చూసిన అబ్బాయి గురించే మాట్లాడతాడు. ఎంతసేపు కుందన్ గురించి మాట్లాడదామంటే అస్సలు ఛాన్స్ ఇవ్వడు. చాలా సంతోషంగా ఉన్నాడు తన చెల్లెలి విషయంలో అని తను కూడా డిస్టర్బ్ చెయ్యదు. తను ఏం చెప్తున్నా విషయాన్ని ఓపిగ్గా వింటూ వాటికి సమాధానం ఇస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ కుందన్ వచ్చాడు. ఇవాళ తనతో మాట్లాడాలి, మీరు కూడా ఉంటారా అని అడుగుతుంది కావ్య. దానికి కళ్యాణ్ కోపంగా చూస్తాడు కావ్య వంక. దాంతో ఆమె భయపడి సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తున్నవాడు మళ్ళీ వెనక్కి వచ్చి తన రూమ్ కి వెళ్తాడు కావ్యని పిలుస్తూ. కావ్య రూమ్ లోకి రాగానే నేను తనకి ఏమని చెప్పాలి? సాహితీతో సరిగ్గా ఉండు, మీరిద్దరూ చక్కగా కాపురం చేసుకోండి అని చెప్పాలా? నువ్వే చెప్పు కావ్య, ఇది కరెక్టా అని అడిగాడు కళ్యాణ్ సీరియస్ గా. సారీ, నేను అంత ఆలోచించలేదు అంటుంది కావ్య గిల్టీగా. ఎక్కడ నారాయణ వచ్చేసి కుందన్ని చెడగొడతాడో అని ఆమె భయం. కళ్యాణ్ ఉంటే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అడిగింది. కానీ ఇంత దూరం ఆలోచించలేదు తను. తను నీ చెల్లెలు, నువ్వు అన్ని మర్చిపోవచ్చు, కానీ నేను ఎలా మర్చిపోను? బాబు పుట్టక ముందే అసలు ఏ విషయం కానట్టు వాణ్ణి అలా గాలికి వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే మీ చెల్లెలంటే నాకు అసహ్యం. ఈ విషయంలో మనకు గొడవ జరగకూడదు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. అందుకే నేను మళ్ళీ వెనక్కి వచ్చి మరి నీకు సమాధానం ఇస్తున్నాను. ఒక్క విషయంలో తప్పించి నేను ఏ విషయంలో నీకు వ్యతిరేకంగా ఆలోచించను, ప్రవర్తించను అంటాడు కావ్య చెంపపై చెయ్యి వేసి లాలనగా కళ్యాణ్. దానికి నాకు తెలుసండి, కానీ నేనొక్కదాన్నే మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కుందంతో సాహితీని పంపించాలి. లేకపోతే నాన్న ఇక్కడ లేని గొడవ చేసేలా ఉన్నాడు. అందుకే భయపడి మిమ్మల్ని అడగమని అడిగాను అంటుంది కావ్య. ఆయన గొడవ చేస్తే మాత్రం ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటి వరకు నీ ముఖం చూసి, మీ అమ్మగారి ముఖం చూసి నేను ఓపిక పడుతున్నాను. ఈసారి ఒకటే ఒక ఫోన్ కాల్, బతికినంత కాలం జైల్లో ఉంటాడు మీ నాన్న. నువ్వు ఆ టెన్షన్ వదిలేసి కుందన్కి చెప్పే మేరకు చెప్పు. మరీ ఎక్కువ బరువు బాధ్యత కూడా నువ్వు నీ పైన వేసుకోకు. మీ చెల్లెల్ని కూడా నమ్మడానికి వీల్లేదు. రేపు అక్కడ కూడా ఒక బిడ్డను కని వదిలేసి వెళ్ళిపోయిందనుకో, ఆ పాపం మనకి తగులుతుంది అంటాడు కళ్యాణ్. మీరు ఎప్పుడూ ఇంతే, తను మారింది అంటే అర్థం చేసుకోరేంటి అంటుంది కోపంగా కావ్య. తను మారితే మారింది, కానీ నువ్వు మాత్రం అస్సలు మారకు. ఇలాగే ఉండు, స్వీట్ గా, క్యూట్ గా, అందంగా.
ఇంకా అందరికీ హెల్ప్ చేస్తూ నువ్వు చేసే పనులకు నేను ఎప్పటికీ ఇలాగే నీ ప్రేమలో పడిపోతూ ఉంటాను అంటూ కావ్య తలకి తలతో ఢీకొట్టాడు కళ్యాణ్. అవునా? నేను చేసే పనులకు మీరు పడిపోతున్నారా అంటూ గట్టిగా హత్తుకుంది కావ్య. అబ్బా, ఎంత సుఖంగా ఇచ్చావు హగ్. ఇక బెడ్ మీద పడుకోవాలి అనిపిస్తుంది అంటాడు కళ్యాణ్. అమ్మో, నా వల్ల కాదు. నాకు చాలా పనులున్నాయి. మీతో పెట్టుకుంటే ఈజీగా 4 గంటలు వదలరు. వెళ్ళండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది అని రూమ్ నుంచి బయటికి తోస్తుంది కళ్యాణ్ని కావ్య. ఇప్పుడు పంపించేస్తున్నావు, రాత్రికి తప్పదు చూడు డబల్ ధమాకా అంటూ బయటికి వెళ్తాడు నవ్వుతూ కళ్యాణ్. ఇప్పుడేంటి? కంచుకోట లాంటి ఆ ఇంట్లోంచి దొంగతనం నా వల్ల కాదు అంటాడు ఇబ్రహీం. నువ్వే అలా అంటే ఎలా ఇబ్రహీం? నిన్ను నమ్ముకొని వైజాగ్ నుంచి వచ్చాను నేను. పైగా ఎన్నో ప్లాన్లు వేసి ఆ ఇంట్లోకి కూడా వెళ్ళాను అంటూ లేనిపోని అబద్ధాలన్నీ అతికించి మరీ చెప్తాడు నారాయణ. కరెక్టే నారాయణ, కానీ ఇది చాలా పెద్ద విషయం. పైగా పెద్ద బిజినెస్ మ్యాన్. దీనికి చాలా మెటీరియల్ అవసరం ఉంటుంది. ఖర్చు పెడతావా మరి అడిగాడు ఇబ్రహీం. అయ్యో, మనకు పంట పండాలంటే ఏరు వెయ్యాలి, అలాగే ఎరువు కూడా. నీకు కావాల్సింది అన్ని సమకూరుస్తాను, నేను చెప్పింది చెయ్యి అంటాడు నారాయణ. ఇబ్రహీం నారాయణకు 5 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇబ్రహీం అతనొక నేరస్తుడు. అలా అని పెద్ద పెద్దగా ఏమీ చేయడు. చిల్లర దొంగతనాలు ఎక్కువ చేస్తూ ఉండేవాడు. హైదరాబాద్ లో ఒక క్లబ్ లో పరిచయం అయ్యాడు పేకాడుతూ. ఆ ఇల్లును నువ్వు చూసావా అని అడిగాడు ఖాళీ అయిన గ్లాసు ముందు పెడుతూ నారాయణ. నేను చూడలేదు, నా స్నేహితుడు యూసఫ్ చూశాడు. అది వాడి ఏరియానే అన్నాడు ఇబ్రహీం. అంటే అక్కడ ఏదైనా పని చేస్తూ ఉంటాడా ఆ యూసఫ్ అని అడిగాడు నారాయణ. చిచి, మాలాంటోళ్ళకి కష్టం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చేసినా రాత్రిళ్ళు చేస్తారు అన్నాడు ఇబ్రహీం. అంటే అర్థం కాలేదు నారాయణకు. అంటే అనడానికి ఏముంది, వాడు ఒక దొంగ, రాత్రిళ్ళు ఇంటికి కన్నాలు వేస్తాడు అన్నాడు. అమ్మో, దొంగ అయితే జాగ్రత్తగా ఉండాలి వాడితో అంటాడు నారాయణ. జాగ్రత్త? మరి నేనేమి దొరనా? అయినా జాగ్రత్త గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి మరి. మేము నీలా సూటిగా చూస్తూ మనుషుల్ని మోసం చేయడం మాకు రాదు. మాది అంతా జనాలు హ్యాపీగా రెస్ట్ తీసుకునే టైంలో ఉంటుంది. అయినా జనాలకి వెనక నుంచి ఏనుగు పోయినా పట్టించుకోరు, కానీ ముందు నుంచి ఎలకను కూడా పోకూడదు అంటారు. ఆ సైదులుగాడు చూడు, 50 లక్షలకు నిన్ను జైల్లో వేయించాడు. కానీ అవే 50 లక్షలు రాత్రికి రాత్రి మేము దొంగతనం చేస్తే నువ్వు ఏడ్చిన ఏడుపు వాడు ఏడుస్తూ కూర్చుంటాడు. అట్లుంటది మాతోటి అన్నాడు ఇబ్రహీం. అదంతా కాదు ఇబ్రహీం, నువ్వు నేను చెప్పిన పని చేస్తావా లేదా అడిగాడు తన ముందున్న బాటిల్ ఖాళీ చేస్తూ నారాయణ. ఇది పెద్ద విషయం నారాయణ, కంపల్సరీ దీనికి ఒక స్కెచ్ ఉండాలి. అంత ఈజీగా ఆ ఇంట్లోకి చేరబడాలి అంటే కష్టం అన్నాడు ఇబ్రహీం. అంటే ఏం చెయ్యాలి? ఇంట్లో వాళ్లకు మత్తు మందు పెట్టాలా? నిద్రమత్తులో ఉన్నప్పుడు దొంగతనం చేస్తావా అని అడిగాడు నారాయణ. అలాగని కాదు, కానీ వాళ్ళందరూ ఏమరపాటుగా ఉండాలి. అలా ఉన్నా సరిపోతుంది మేమనుకున్నది చేయడానికి. నువ్వు చెప్పింది దోచుకురావడానికి అన్నాడు ఇబ్రహీం. నువ్వు ఒక పని చేయి నారాయణ, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. నాకు ఏదైనా సందర్భం దొరకగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు నువ్వు అనుకున్న ఆ సొత్తును నేను దోచుకుపోతాను. ఆ తర్వాత వచ్చిన దాంట్లో 50-50 అంటాడు ఇబ్రహీం. సరే అలాగే, కానీ నేను ఇంకొక రోజు ఉండి రేపు వెళ్తాను. నా భార్య నా బిడ్డకు నేనంటే అసలు భయం లేకుండా పోయింది. అందుకే నా విలువ వాళ్ళకు తెలియాలి అంటే నేను ఎక్కడున్నానో వాళ్ళకు తెలియకుండా ఇక్కడే ఉంటాను అన్నాడు నారాయణ. అయ్యో, ఇది నీ ఇల్లే నారాయణ,
ఒక్కరోజు కాకపోతే 4 రోజులుండు, నేనేమైనా వద్దన్నానా అంటాడు ఇబ్రహీం. ఇక ఆ దొంగతనం చెయ్యడానికి సరైన రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు నారాయణ. ఇప్పుడు ఏమంటావు మొత్తానికి అడిగాడు కావ్యని కుందన్. తనకి ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాను అంది కావ్య. నేను ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటే కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. వాటికి తను కట్టుబడి ఉంటే ఆ ఛాన్స్ నేను ఇస్తాను కావ్య అంటాడు కళ్యాణ్. దానికి సాహితీ వైపు చూస్తుంది కావ్య. చెప్పమను, నేను వింటాను అంటుంది సాహితి. మా మమ్మీది కాస్త పెద్ద నోరు. ఇంటికి వచ్చాక గొడవ పెట్టుకుంటాను అంటే అసలు కుదరదు. నేను నా తల్లిదండ్రులకు గౌరవం ఇస్తాను, తను కూడా అలాగే ఇవ్వాలి. ఒక్కోసారి నాకు బిజీ షెడ్యూల్ ఉంటుంది ఆఫీస్లో. నేను లేటుగా వస్తాను. రాగానే చికాకు పడడం లాంటివి చేయకూడదు. నేను సంపాదించేది, కష్టపడేది నా ఫ్యామిలీ కోసమే. తనని మోసం చేసి నేనేమి అడ్డమైన తిరుగుళ్ళు తిరగట్లేదు. ఇలాంటి మాటలతో నాతో మాట్లాడకూడదు. ఇది నా సెకండ్ కండిషన్. ఇక మూడో కండిషన్, త్వరగా పిల్లలు కావాలి. ఇదైతే కండిషన్ కాదు, ఆర్డర్ అనుకోండి అన్నాడు కుందన్. దానికి కావ్య నవ్వుతూ, నేను కూడా ఇక్కడ తనకి టెస్టులు చేయించాను కుందన్. తను చాలా నార్మల్గా ఉంది. ఇక మీరు పిల్లల కోసం ట్రై చేయొచ్చు. దానికి సాహితి కూడా ఒప్పుకుంది. ఏం సాహితి అని అడుగుతుంది కావ్య. నేను ఇకపైన మీరు చెప్పినట్టే వింటాను. ఇంకా ఎన్నిసార్లు తప్పయిందని ఒప్పుకోవాలి అంటుంది కాస్త కోపంగానే సాహితి. ఈ కోపమే తగ్గించుకోవాలి నా విషయంలో. అలాగే మీ నాన్న, నాకు నచ్చని టాపిక్ అతనే. నీ తండ్రి మాట నువ్వు వినకూడదు. అతని వల్లే నువ్వు చెడిపోయావు అన్నాడు కుందన్. దానికి సాహితి తల వంచుకుంది. మరొకసారి నన్ను వైజాగ్లో ఉండు, హైదరాబాద్లో ఉండు అంటూ కండిషన్లు పెట్టకూడదు. వీరికన్నిటికీ ఒప్పుకుంటేనే నేను తనని తీసుకెళ్తా. అండ్ ఇంకో విషయం, మా చెల్లెలికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండే టైం. మళ్ళీ తన వల్ల ఆ సంతోషం డిస్టర్బ్ అవ్వకూడదు అన్నాడు కుందన్. ఆ మాట వినగానే నందనాకి పెళ్లి కుదిరిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య. నందన కాదు, సోనాలి అంటూ నవ్వుతాడు కుందన్. ఓకే ఓకే, సోనాలి. సోనాలికి పెళ్లి కుదిరిందా? ఎక్కడ అబ్బాయి అని అడుగుతుంది కావ్య. వాళ్ళు యుఎస్ లో ఉంటారు. చెల్లికి చూసిన వ్యక్తి చాలా మంచి పర్సన్. మా చెల్లెలు కూడా హ్యాపీగా ఒప్పుకుంది. దాంతో మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటాడు కుందన్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.